హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 82వ అధ్యాయము 4వ వచనంలో దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వర్తమానం విడిపించుడా తప్పించుట. చెప్పండి, విడిపించుడా తప్పించుట అనేక అంశం మీద ఈరోజు దేవుని వాక్యము మనం వినబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విడిపించుట అనే దాని గురించి చూస్తే, మరి ఎవరైతే పాప బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే ఇతర ఆరాధికుల్లో ఉన్నారో వాళ్ళు ఏం చేయాలా? వాటి నుండి వారిని విడిపించాలి. హల్లెలూయా. ఎక్కడికి విడిపించాలంటే దేవుడి దగ్గర రావడానికి విడిపించాలి. ఎక్కడికి విడిపించాలంట? వాళ్ళు విడిపించి ఎక్కడ తీసుకురావాలని? దేవుడి దగ్గరికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తప్పించబడ్డు అంటే ఖైదీలో ఉన్నవారు, బంధకాల్లో ఉన్నవాళ్ళు తప్పించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆది కాండంలో మనం చూస్తే యోసేపు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఏమన్నారమ్మా? యోసేపు అనే ఒక యవనస్తుడు చాలా భక్తిపరుడు, చాలా వినయము విధేయత కలిగిన వాడు, కళలో కనేవాడు. ఏం పేరంట ఆయనకి? ఏం పేరు పెట్టారంట? కళలో కనేవారు అని పేరు పెట్టాడు. ఆయన వస్తుంటే ఎవరే కళ్ళ కనేవాడు వస్తాడు అనేవాడు. ఆ కళలో కంటున్నప్పుడు ఆ కళల్ని దాచుకోకుండా చెప్పేవాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దాచుకోకుండా చెప్పేవాడంట. చెప్తే ఆ కళలు విన్న వాళ్ళు అతని మీద ఏం పడేవారంట? అసూయ పడేవారంట. హల్లెలూయా. అసూయ పడేవాడు. ఈ రకంగా ఉన్నంత సందర్భంలో ఆ అసూయ ఎక్కడ తీసుకెళ్ళిపోయిందంటే ఆయనను బంధించి విదేశీయులకి అమ్మే అంత అలా వచ్చేసింది. ఈ అసూయ పడ్డవారు ఎవరు? బయట వాళ్ళ, ఈదుల వాళ్ళ? ఎవరు పడ్డారు అసూయ? సొంత అన్నయ్యలే పడ్డారు. నేను స్తోత్రం కలుగును. అన్నయ్యలకి తమ్ముడి మీద ఏమొచ్చిందంట? ఒక అసూయ వచ్చింది. ఆ అసూయకి ఏం చేశారంటే చంపేద్దాం అన్న అసూయ వచ్చిందంట అతని మీదకి. ఏంటమ్మా ఏం చెప్పండి? ఎలాంటి అసూయ అంట? చంపేయాలి అనుకుంటా. కానీ అందులో ఒక అన్నగారు ఏమన్నాడంటే వచ్చి, ఒరే అటు మన రక్త సంబంధిరా, అదే స్తోత్రం చెప్పండి. అని చంపడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. తర్వాత మన తండ్రి అనంటే ఎంతో ప్రేమ. మన తండ్రి వాడంటే ఎంతో ప్రేమ, మనందరికంటే ప్రేమగా చూసుకుంటున్నాడు. అప్పుడు నన్ను చంపేసామంటే ఈ చచ్చిపోతాను. హల్లెలూయా. అందుకని ఎవరికైనా అమ్మేద్దాం అని ఒక అన్నగారు వచ్చి అడ్డుపడ్డాడంట. దేనికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆ మాటలు ఆలకించిన తర్వాత ఇస్మాయిలీలు ఒంట్ల మీద వెళ్తుంటే వాళ్ళకి 20 వెండి నాయలకి అనిపించారంట. దేనికి స్తోత్రం చెప్పండి. ఎన్నమ్మా? 20 వెండి నాయలకి అనిపించారంట. యేసు ప్రభుని ఎన్ని నాయలకి అనిపించారు? 30. దేనికి స్తోత్రం చెప్పండి. అంటే యేసు మీద యేసు ప్రభుని 10 ఎక్స్ట్రా అమ్మి వేశారు. హల్లెలూయా. ఈ అమ్మి వేసిన తర్వాత ఏం చేస్తారమ్మా? కొనుక్కున్న వాళ్ళు అనేకమైన పనులు ఎచ్చు చాకరీ చేంద్రాలు చేస్తారు. అలాంటి పనులు చేస్తున్నటువంటి వ్యక్తి అనుకోని రీతిలో అతని మీద ఒక నింద పడిపోయింది. దేనికి స్తోత్రం చెప్పండి. తప్పు చేసిన తర్వాత తప్పు అంటే ఒప్పుకుంటాడు ఎవడైనా. తప్పు చేయకుండా నువ్వు తప్పు చేసావని పెట్టేసాడు. పాపం చేయకుండానే పాపం చేసాడని నిరూపించేశాడు. అక్కడికి వెళ్ళింది అది ఆ దేశస్తుడు. దేనికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? దేశంలో ఉన్నాడు. అన్నం చూస్తే అమ్మించారు. తండ్రి అడిగితే తండ్రికి ఏం చెప్పారంటే తోడేళ్ళు సింహం వచ్చి నీ కొడుకుని తినేసింది అన్న. హల్లెలూయా. ఇలా ఉండగా ఆ దేశంలో ఆ యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేనికి స్తోత్రం చెప్పండి. మనకే కానీ ఆ కష్టమైతే ఏం చెప్తాం? నేనంత నీతిగా ఉన్నాను,
నిజాయితీగా ఉన్నాను, నాకే రావాలా కష్టాలు, నాకే రావాలా బాధలు, ఆ పక్కింటి వాళ్ళకి రావచ్చు కదా, ఆ వెనకలింటి వాళ్ళు రావచ్చు కదా అంటాం. కానీ యేసేపు అలాగా అనలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని విడిచిపెట్టలేదు, యథార్థాన్ని విడిచిపెట్టలేదు, నీతిని విడిచిపెట్టలేదు. దేవుల్లో అలా ఉండగా ఆఖరికి ఏం చేశారంటే ఈ యొక్క అబ్బాయి యవనస్తుని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. ఎక్కడమ్మా? జైల్లో పెట్టేశారు. ఆ జైల్లో ఆయన జామీన్ అడుగుతారు, బెయిల్ అడుగుతారు, దేశం కానీ దేశం, భాష కానీ భాష. అలాగే ఆ యొక్క దేశంలో ఆ జైల్లో కూడా యేసేపు ఎంతో వినయ విధేయతలుగా ఉన్నాడు. హల్లెలూయా. జైల్లో వెళ్ళిన తర్వాత జైలు అధికారి ఏం చేశాడంట? ఆ యేసేపుకి జైలు తాళాలు ఇచ్చారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ జైల్లో ఎవరన్నా బయటకు పోవాలన్నా, బయటకు రావాలన్నా నీకే అధికారం తాళం చేయాలి పంపించారంట. చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ఇతను మాత్రం బయటికి వెళ్ళలేదు. అర్థమైందా? ఇతను బయటికి వెళ్ళలేదు, ఇతను జామీన్ లేదు. ఆ రకంగా యేసేపు ఆ జైల్లో ఉంటున్నాడో, ఆ ప్రాంతంలో ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ సమయంలో ఒకానొక సమయంలో ఇద్దరు వ్యక్తులు అయిన పాటు జైల్లోకి వచ్చారు. ఆ జైల్లోకి వచ్చిన వాళ్ళకి 2 కళలు వచ్చినాయి. ఇద్దరికే కూడా ఏమొచ్చాయంట? ఇద్దరు 2 కళలు కన్నారు. ఆ కళలో చెప్తున్నప్పుడు, ఆ కళల భావంలో వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు యేసేపు ఆలకించి ఆ కళల భావం వారికి వివరించాడు. దేవునికి స్తోత్రం కలిగింది. కళల భావాన్ని వివరించినప్పుడు ఏ కళ అయితే వారికి వివరించి చెప్పాడో అలాగే జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకడినేమో ఏమన్నాడు? నీకు 3 రోజుల్లో నిన్ను కోటకొమ్మానికి ఏలేస్తారన్నాడు. ఆయనకు వచ్చిన కళ ఈయన చెప్తే ఆ కళకి ఎవరని చెప్పేసాడు. అలాగే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి చేయాలంట కోటకొమ్మనికి ఏలేసి ఊరేస్తాడు. రెండో వ్యక్తి చెప్పిన దర్శనం చెప్తే ఆ వ్యక్తి ఏమన్నాడంట? నాయనా 3 రోజుల్లో నీకు మళ్ళీ రాజుగారి నుంచి నీకు పిలిపోతుంది, నీ ఉద్యోగం నీకు వస్తుందని చెప్పాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. 3 రోజుల్లో ఒకడికే ఊరి, 3 రోజుల్లో ఒకడికి ఉద్యోగం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకే ఆ రాజుగారి దగ్గర ఎలాంటి ఉద్యోగాలకి? ఒకడేమో పానదాయకుడు అంటే ద్రాక్షరసం అందించేవాడు, ఒకడు భక్షదాయకుడు అంటే రొట్టెలు చపాతీలు అందించేవాడు ఒకడు. వారికి వచ్చినటువంటి సమస్య నుండి, బాధ నుండి మొత్తం మీద వారికి ఒకరికేమో ఉరిశిక్ష పడ్డది. ఈ పానదాయకుడికి, ద్రాక్షరసం అందించేవాడికి మళ్ళీ తిరిగి ఉద్యోగానికి ఆ పిలుపులు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెరలోంచి విడుదల వస్తున్నారు. అప్పుడు అన్నాడు, నాయనా నేను 12 మంది అన్నదమ్ములు మేము. ఎన్నమ్మా? 12 మంది అన్నదమ్ములు మేము. నాకు 10 మంది అన్నయ్యలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు. మీరు చెప్పండి. నాకు 10 మంది అన్నయ్యలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు. అంటే ఈయన ఎన్నోవాడు? ఈయన 12 కూడా 11వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ నా మీద అసూయపడి నా అన్నయ్యలో నన్ను కొట్టేసి ఐగుప్తులకు అమ్మేశారు. ఈ ఐగుప్తు దేశంలో వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ నా మీద ఎంత పడ్డది? చేయని పాపం నా మీద పడిపోయింది. నన్ను జైల్లో పెట్టారు. ఇప్పుడు బాబు నువ్వు బయటికి వెళ్తావు కదా, నేను చెప్పిన కలిసి నీకు పని ఇస్తుందా? నీ కలభావం చెప్పాను కదా, నీ ఉద్యోగం నీకు వస్తుంది కదా. నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళాక రాజుగారు చెప్పు, అయ్యా జైల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెరలో ఉన్నాడు, ఆయన రాజుగారికి చెప్పి నన్ను కొంచెం బయటకు వచ్చేలాగా నువ్వు కొంచెం రికమెండ్ చేయబోమని అడిగాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరినే జైల్లోంచి బయటికి వెళ్ళేవాడిని అడిగాడంట. హల్లెలూయా. కానీ నేను బయటికి పిలుపు వచ్చింది, ఆయన చెప్పినట్టే దర్శనం నెరవేరింది, కలభావం చెప్పాడు, కళ కరెక్ట్గా జరిగింది, బయటికి వెళ్ళాడు, తన ఉద్యోగం ద్వారా చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెళ్ళిపోయినప్పుడు యేసేపు అతను ఏమడిగాడు చెప్పండి మీరు? నువ్వు బయటికి వెళ్ళాక నన్ను జ్ఞాపం చేసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజుగారికి చెప్పి నేను బయటకు వచ్చేలాగా నాకు సహాయము చేయమన్నాడు. కానీ 2 సంవత్సరాలు అయిపోయింది బయటకు వచ్చి, కానీ యేసేపు గురించి అందరూ మర్చిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసేపు గురించి ఎంత కూడా అతనికి జ్ఞాపకంలోకి రాలే. నువ్వు ఎవరికైనా సహాయం చేసే
రాజుకి కలవరం రావాలంటే మనుషుల వల్ల రాదు, అది దేవుడు ఇస్తేనే వస్తుంది. అది దేవుడికి స్తోత్రం. దేవుడికే అది సాధ్యం, అది మనుషులు కావదు. ఆ సందర్భంలో ఆ రాజు పడుకుంటుండగా, గాఢ నిద్రలో ఉంటుండగా ఒక కళను దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ కళ భావం ఏంటంటే, ఒక నది ఉంది, ఆ నదిలో నుంచి అమ్మా 7 బలిసినావులు పైకి లేచినాయి అంట. ఏంటమ్మా? 7 బాగా లావుగా ఉన్న ఆవులు, పుష్టిగా ఉన్న ఆవులు పైకి లేచినాయి అంట. 7 ఆవులు. ఆ 7 ఆవుల్ని సూత్రాడు ఎవరో? రాజుగారు. తర్వాత మళ్ళీ ఇంకొక 7 ఆవులు వచ్చినాయంట. ఆ 7 ఆవులు ఎలా ఉన్నాయంట? అయ్యి పక్క సిక్కిన ఆవులు అంటే, ఎముకలు పైకి కాపాడుతున్నాయంట. చెప్పండి, 7 ఆవులు ఎలా ఉన్నాయి? మొదటి ఆవులు బలిసిన ఆవులు. ఇంకొక 7 ఆవులు ఎలా ఉన్నాయి? పక్క చిక్కిన ఆవులు. ఈ 7 ఆవులు అంట, ఈ 7 ఆవులు తినేసినాయంట. ఎక్కడైనా పులి ఆవు తింటది, సింహం ఆవు తింటది. ఇదేంటి ఆవు తినేది ఏంటి? దేనికి స్తోత్రం చెప్పండి. అంటే బక్క చిక్కిన ఆవులు బలిసిన ఆవుల్ని తినేసినాయి. హల్లెలూయా. తింటే తినేసినాయి, కానీ అవి ఎలా ఉన్నాయంట? ముందు తినకముందు ఎలా ఉన్నాయో, తిన్నాక అలాగ ఉన్నాయంట. దేనికి స్తోత్రం చెప్పండి. కొంతమంది పిల్లల గురించి తల్లిదండ్రులు చెప్పే మాట, ఆడు ఎంత తిన్నా చెప్పరండి, ఏమంటారు? ఆడు ఎంత తిన్నా బకెట్లు తినేసినా ఆడు అలాగే ఉంటాడు. పైకి తిన్నంటే కాబడతాడు. అలాగే 7 ఆవులు ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్పండి? బలిసిన ఆవులు పక్షికిన ఆవులు తినేసినాయి, అయినా సరే ఎముకలు బయట కాపాడుతున్నాను. ఒక్కరు లోను పోనీ అంట. ఈ రాజుగారికి కలవరం వచ్చేసింది. దేనికి స్తోత్రం చెప్పండి. సో ఏసేపుని బయటికి తీసుకురావాలంటే దేవుడు చేసినటువంటి ఒక క్రియ. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7 ఆవులు తినేసినాయి, కానీ అలాగే ఎముకలు బయట కాపాడుతున్నాయి, తెల్లనట్టే ఉన్నాయి. ఏంటి కళ అనుకుంటుంటే, మళ్ళీ బాగా గోధుమ పనలు, గోధుమ వెన్నెలు, బాగా పుష్టిగా ఉన్న వెన్నెలు లేచినాయి అంట. అది ఎలా సూత్రంట? మళ్ళీ ఇంకో 7 అణులు లేచినాయంట. ఆ 7 అణులకి గింజలే లేవంట. గింజలే లేవు, పొల్లు ఎన్నులు పడ్డాయి. అయ్యేం చేసిందంట? ఈ పరిచిన వెన్నుల్ని, ఈ యొక్క ఆ బలహీనంగా ఉన్న వెన్నులు తినేసినాడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఆ కళ్ళలో చూస్తున్నాడు, అవి తినేస్తే ఇప్పుడు ఎలాగ ఉంది చెప్పండి? ఎన్నులు ఎలా ఉండాలి? ఇప్పుడు బలంగా ఉండాలి, అవునే కదా? తిన్నా కూడా అలాగే ఉన్నాయంట. హల్లెలూయా. ఇప్పుడు యేసేపుని ఎవరు జ్ఞాపం చేసుకున్నారు? దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపం చేసుకుంటే ఎవరితో మాట్లాడాలి? దేవుడు రాజుతో మాట్లాడాలి. రాజు మాటలు వింటాడా? దేవుడి మాటలు. అయితే వాడికి ఒక రకమైనటువంటి కళను రప్పించాలి. ఆ కళను దేవుడు ఈ యొక్క రాజుగారికి రప్పించినప్పుడు, రాజుగారు వచ్చి తలకి కొట్టేసేసుకొని, ఏంటి తలకే పూట వచ్చేస్తుంది అంటున్నాడు. సామంత రాజులు, మంత్రులు, సేనాధిపతులు, మహామంత్రులు అందరూ చుట్టూ ముగిసారు. అయ్యా ఏంటి, ఏం జరిగిందయ్యా అంటే, ఏం చెప్పను, నాకు రాత్రి భయంకరమైన కళ వచ్చింది. దేనికి స్తోత్రం చెప్పండి. భయంకరమైన కళ వచ్చింది. ఆ కళభావం ఏంటో నాకు అర్థం అవుతలేదు. పక్క చిక్కినావులేమో 7 వచ్చినాయి, బలిసినావులు తినేసినాయి. బలిసినావులు తిన్నా సరే ఎలాగే ఉన్నాయి. బాగా పుష్టిగా ఉన్న వెన్నెలు, ఆ బలహీనం ఉన్న ఎన్ని తినేసినాయి, ఇవి కూడా అలాగే ఉన్నాయి. ఈ కళ ఏంటో నాకు అసలు భయం వేస్తుంది. నా రాజ్యం ఏమైపోతుంది, నా దేశం ఏమైపోతుందో అని టెన్షన్ పట్టుకొని, సభ లేదు, ఏమీ లేదు, ఇవాళ ఏమీ లేదు అని అతను తల మీద కొట్టేసుకొని ఎడుస్తాం. దేనికి స్తోత్రం కలిగింది. అందరూ కూడా అలాగే చూస్తున్నారు. రాజుగారు అలా ఉన్నారంటే, రాజుగారు చాలా యాక్టివ్గా ఉండేవారు కదా, ఇలాగ అయిపోయినట్టు ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి ఏంటని అక్కడ ఉంటారు కదా గారిడి వాళ్ళు, మాంత్రికులు, వీళ్ళందరికీ కదా ఏది మాకేం తెలియదు అంటున్నారు. అదేది మాకు తెలియదు అంటుండగా ఈలోగా మనోడు వచ్చేసాడు. ఎవరో పాన దాయకుడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఆడొచ్చి ద్రాక్షరసం తిన్నట్టు వచ్చి, రాజా ముందు ద్రాక్షరసం తాగటంటే నాకు ద్రాక్షరసం వద్దు. దేనికి స్తోత్రం చెప్పండి. నేను అన్నపానాలు ముట్టుకోను, నాకు ఈ కళ ఏంటో తెలియాలి. నాకు ఈ కళ బాగుంటే తెలియకపోతే నేను అసలు ఏమీ చేయగలను అంటాడంట. అప్పుడు నేను ఎలా ప్రకోపుకొని
దేవునికి స్తోత్రం అంట. ఏంట్రా దేవుని స్తోత్రం అంటారా? నాకు తగ్గబడుతుంది దేవుని స్తోత్రం అన్నాడు. నాకు కాదయ్యా, నీ కలభావం చెప్పేవాడు ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీసుకురా అంటే ఆడు ఎక్కడ లేడు, తీసుకురా. నాకు ఎక్కడున్నాడు? చెరసాల ఉన్నాడు. హల్లెలూయా. చెరసాల ఉంటే ఏంట్రా, నేను సైన్ చేస్తాను రమ్మను అంటే ఆ సైన్ చేసి లెటర్ పంపిస్తే ఆ లెటర్ జైలర్కి ఇస్తే ఆ జైలరు తప్పలు పడి ఉన్నాయి. ఎవరికి కాకి బయటికి? ఆ జైల్లోంచి బయటకు వచ్చేసాడు. దేనికి స్తోత్రం చెప్పండి. తప్పించుట, విడిపించుట. నీవు నేను ఏ సమస్యలోనో, ఏ పాపంలోనో, ఏ శోధనలో ఉన్నామో, ఏ శ్రమలో ఉన్నామో, ఆ శ్రమలన్నీ కూడా మనుషులు మనల్ని విడిపించకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని విడిపించే దేవుడు, తప్పించే దేవుడు. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. యేసేపు జైల్లో ఉండి మనుషుల మీద ఆధారపడలేదు, కానీ దేవుడి మీదే ఆధారపడి ఉన్నాడు. అలా ఆధారపడి ఉన్న యేసేపుని దేవుడు ఎవరితో మాట్లాడుతారో, ఎవరికి కలవబోలో ఆ కలిచ్చే ఆ కలభావంతో వారిని బయటకు రండి. అయ్యా ఉన్నాడయ్యా, ఒక యవనస్తుడు ఉన్నాడు, హెబ్రీడు ఉన్నాడు, అతను పడుసువాడు, నింద మోపబడి నేను తప్పు చేయకుండానే నేరం మోపడి జైల్లో అనిపిస్తున్నాడంటే తీసుకురా అంటే అని లెటర్ పంపిస్తే ఆయన వెళ్ళి లెటర్ ఇస్తే జైలు గారికి ఇస్తే జైలు గారు యేసేపుని బయటికి తీసుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు రాజుగారి పక్కన కూర్చోవాలి. ఎవరు? జైల్లో మగ్గిపోతున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు ఇప్పుడు? సింహాసనం మీదకి వచ్చాడు, అంతఃపురంలోకి వచ్చాడు. రాజుగారి పక్కన కూర్చోవాలి. రాజుగారి కుర్చీలు ఇవ్వకుండా ఆయన కూర్చేయాలి. ఈయన చెప్తుంటే ఆయన కలభావం చెప్పాలి. ఆయన వస్తుంటే బట్టలు ఎలా ఉంటాయి? జైల్లో ఉన్న బట్టలు నాసిపోయిన బట్టలు. దేనికి స్తోత్రం చెప్పండి. గెడ్డం నాసిపోయింది, తల పెరిగిపోయింది. ఆ వ్యక్తి ఆయన రాజు దగ్గర వచ్చే ముందు ఆ వ్యక్తి పర్సన్ ఎలా ఉండాలో ఆ రకంగా ముందు ఆయనకి ఎగ్జిట్గా స్నానం చేయించి, మంచి వస్త్రాలు వేయించి, సవరం చేయించి, అమ్మ మెడలో అంట బంగారు సైన్ వేసారంట. దేనికి స్తోత్రం చెప్పండి. ఏ సైను? రాజుగారి దగ్గర భూగోళప్పుడు డిబేట్ జరుగుతున్నప్పుడు రాజుగారికి ఈయనకి ఆ డిబేట్లో ఆయన భూగోళాలంటే అవతల వ్యక్తి కూడా సరైన వాడుగా ఉండాలి. దేనికి స్తోత్రం. మెడలో సైను. అన్నయ్యలు ఏం చేశారు? మెడపెట్టి చెప్పాలా? మెడపెట్టి అన్నయ్యలో గెలితే రాజుగారితో ఏం గెలిచి దేవుడు ఏం చేయడమ్మా? మెడలో సైన్ వేయించాడు. దేనికి స్తోత్రం చెప్పి బంగారు సైను. హల్లెలూయా. చేతులు కట్టేస్తే ఆ చేతులకి ఆ ఉంగరాలు పెట్టి, కాళ్ళకి చొప్పులు లాగించుకుంటే కాళ్ళకు చొప్పులు వేసి ప్రశస్తమైన వస్త్రాలతో ఒక రాజు కుమారుడిగా అంతఃపురానికి తేబడ్డాడు. అర్థమైనప్పుడు మీకు దేవుడు తలుసుకుంటే ఏవైనా చేయగలరు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పట్ల ఆయన కన్ను నీ మీద ఉండాలి, అంతే. ఆయన కన్నులు నీ మీదే ఉండాలా, నిన్నే చూడాలా, నీ యొక్క ప్రవర్తన చూడాలా, నీ ప్రార్థన జీవితం చూడాలా. నీ మీద ఆయన కన్నులు ఉన్నప్పుడు దేవుడు బలహీనంగా ఉన్నా ఎక్కడున్నా ఆ స్థితిలో దేవుడు నిన్ను తీసుకొస్తాడు. యేసేపు విషయంలో అలాగే జరిగింది. ఇరిగించబడ్డాడు, చెరసాలు వేయించబడ్డాడు. రాజుగారికి దేవుడు కళ రప్పించాడు. ఆ కళలో ఆయనకి కలవరం పుట్టించాడు, ఆయనకి ఆందోళన కలిగించాడు. వెంటనే అతను మేలు పొందినోడు మర్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 2 సంవత్సరాలు అయిపోయింది, కానీ మర్చిపోయాడు. ఊసు లేదు, ఏమీ లేదు. కానీ దేవుడు మాత్రం, దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. రాజుగారికి జ్ఞాపకం చేసి దేవునికి స్తోత్రం కలిగిన కాక వెంటనే ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ యొక్క రాజుగారు ఎదుర్కొంటే ఆయనకు ఒక సైరేసి సైడ్లో కూర్చోబెట్టి ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. బాబు ఇలా జరిగింది. 7 ఆవులు, బలిసిన ఆవులు, 7 బలహీనమైన ఆవులు. ఈ బలహీనమైన ఆవులు బలిసిన ఆవులు తినేసినాయి, కానీ అది కొడుకులు డొక్కలు ఎగుతలేదు ఆయన. మళ్ళీ 7 పుష్టిగల వెన్నెలు, 7 బలహీన ఎన్నెలు. ఈ ఎన్నెలు కూడా తినేసినాయి, కానీ ఇవి కూడా అలాగే ఉన్నాయి. ఇది నా కళ అంటే దేవునికి స్తోత్రం చెప్తున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు చెప్పాడన్నమాట, రాజా 7 పుష్టిగల ఆవులు 7 సంవత్సరాలు సమృద్ధి పంట. తప్పలు కొట్టండి. నీవు చూసినటువంటి 7 ఆవులు నీ దేశంలో సమృద్ధిగా ఎకరానికి 40 కాదు, ఎకరానికి 60, 100 పందాలు పట్టేస్తాయి. దేనికి స్తోత్రం చెప్పండి. సమృద్ధి పంట పడుతుంది అని చెప్తే రాజుగారికి చాలా సంతోషించిందంట. హల్లెలూయా. ఈ తల మీద గొడ్లు అన్ని తీసేసానంట. రేపు పట్టారా ద్రాక్షరసం అంట.
అరే పట్టారా చపాతీలు అంటున్నాడు. ఆ చపాతీలో ద్రాక్షరసం తిని కొంచెం తెప్పరిల్లి అమ్మయ్యా ఎంత మంచి కొబ్బరి చెప్పావయ్యా, ఎంత శుభార్త చెప్పు. 7 ఆవులు కలిసిన ఆవులు 7 సంవత్సరాలు సమృద్ధి పంట, 7 వెన్నెలు కూడా అదే భావం పలిచిన వెన్నెలు. అంత బాగుంది బాబు. మరి బలహీన ఆవులు ఏంటి, భక్షిక ఆవులు ఏంటి, బలిసిన ఆవులు తినేస్తున్నాయి, ఇవి అలాగే ఉన్నాయి నాయనంటే అప్పుడు మళ్ళీ చెప్పాడంట 7 సంవత్సరాల సమృద్ధి పంట పండిన తర్వాత మళ్ళీ నీ దేశంలో 7 సంవత్సరాలు కటిక కరువు వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ కటిక కరువు వచ్చినప్పుడు ఒక్క గుట్లి గింజ ఒక గోధుమ గింజ కూడా పండదు, వర్షాలు పడవు. ఈ 7 సంవత్సరాలు పండిన పంట చూసారా, ఈ 7 సంవత్సరాలు పండిన పంటకి కరువు ఆ ధాన్యం తినేస్తారు. 7 సంవత్సరాల పంట తినేస్తారు. కానీ దేశం అలాగే ఉంటుంది, ఎండిపోయిన ఆవుల్లాగే ఉంటుంది, బక్కసిక్కిన ఆవుల్లాగే ఉంటుంది దేశం అని ఆ యొక్క యోసేపు రాజుగారికి ఎవరినిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ తాకే పట్టుకున్నాడు. ముందు చెప్పింది బాగుంది, రెండో చెప్పింది తలకాయ పోటొచ్చు. నేను మళ్ళీ సింపులో పడ్డాం ఏంటి, దీని పరిష్కారం ఏంటి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలా అని రాజుగారు మాట్లాడుతూ ఆయనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ కళ చెప్పిన నువ్వే కాబట్టి దీన్ని సాల్వ్ చేసేది కూడా నువ్వే. దేనికి స్తోత్రం చెప్పండి. నీకే అప్పు చెప్తున్నాను. 7 సంవత్సరాలు పంట పండినప్పుడు ఏం చేస్తావో, పంట లేనప్పుడు ఏం చేస్తావో, ఈ దేశంలో ఒకటి రావాలన్నా ఒకటి పోవాలన్నా ఒక్క 4 ఆడించిన నీ సెలవులకి ఒక్క 4 ఆడించిన వీలు లేదు. దేనికి స్తోత్రం చెప్పండి. నేను పేరుకే రాజుని కానీ నడిపించిందంతా నువ్వే అని తాళం చేయాలని చేతికిచ్చాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రీతిగా యేసేపున్న జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి వచ్చిన పంట అంతా కూడా సమృద్ధిగా మన ఎఫ్సి గొడవలు కట్టించేసి దాంట్లో స్టాక్ చేస్తాడు. దేనికి స్తోత్రం కలిగినాడు. దోపలు చేయకుండా ఈ కరువు కాలంలో అదే ధాన్యాన్ని దేశానికి, ఆ దేశ ప్రజలకు అమ్మి కరువు లేకుండా కరువులో వారిని కాపాడాడు. హల్లెలూయా.